ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 19వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 19వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఈ రోజున ఖచ్చితంగా కూడా మీ పిల్లలకు సంబంధించి కానీ, మీ యొక్క కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కానీ కొంచెం అనానుకూలతలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ పిల్లల ఆరోగ్యానికి సంబంధించి కానీ, వాడి యొక్క భవిష్యత్తుకి సంబంధించి కానీ, వాడి యొక్క విద్యకి సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ ఏదో రకంగా కొంచెం మానసికంగా ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆదాయం మీకు కావాల్సిన రీతిలో ఆదాయం మీకు అందకపోవటం వల్ల మీరు మనోవేదనకు గురవుతారు. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడినా కూడా మీకు తగిన గుర్తింపు రాకపోవటం, తగిన ఆదాయం లేకపోవటం వల్ల మీరు కొంచెం మానసికమైన ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీ బంధువులు కానీ, సోదరులు కానీ, సోదరిమణులు కానీ మిమ్మల్ని దూరం పెట్టడం, మీ మీద విద్వేషాలు పెంచుకోవటం, మీ మీద కారాలు మిరియాలు నూరడంతో మీరు ఏకాకిగా జీవించేస్తున్నామన్న ఒక రకమైన మానసికమైన ఆందోళన మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ భార్యతో కానీ, లేకపోతే మీ పార్ట్నర్స్తో కానీ, లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ మీకు అభిప్రాయ భేదాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క బంధువులు కానీ, లేకపోతే మిత్రులు కానీ, అలాగే మీ సోదరులు కానీ, సోదరిమణులు కానీ వీళ్ళతో కూడా మీకు ఖచ్చితంగా కూడా ఎడబాటు కలగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదో విధంగా మీ మీద విద్వేషం పెంచుకుని మిమ్మల్ని దూరం పెడతారు. మిమ్మల్ని దూరం పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి. ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి సంబంధించి, మీ స్నేహితులకు సంబంధించి కానీ, బంధువులకు సంబంధించి కానీ మీరు ఒక అశుభమైన వార్త వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు, దేవాలయాలను సందర్శిస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, దేవతా దర్శనాలు చేసుకుంటారు. దానివల్ల కొంచెం మనశ్శాంతి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఖచ్చితంగా కూడా మీరు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వ్యాపకాన్ని చదువు మీదే ఉంచాలి తప్పించి ఇతర సెల్ ఫోన్స్ మీద కానీ, చాటింగ్ల మీద కానీ, సినిమాల మీద కానీ, సీరియళ్ళ మీద కానీ ఇటువంటి వాటి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులతో కూడా మీకు కొంచెం ఎడబాటు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మనస్పర్ధలు రావడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఏదో విధంగా కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున మానసిక వేదన అనేది ఎక్కువ అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మనోవేదన అనేది బాగా ఎక్కువ అవుతుందన్న విషయాన్ని గమనించాలి. ఒంటరి వాళ్ళం అయిపోతున్నాం, ఎవరు మనకు తోడుంటున్నది, ఎవరు కూడా మనకు సహాయ సహకారాలు అందించకపోవటం పక్కన పెట్టి ఎవరో కూడా మనకు తోడుంటలేదు, ఎవరు కూడా కనీసం మాట సహాయం కూడా చేయటం లేదని ఒక రకమైన ఆందోళన ఈ రాశికి చెందిన జాతకులకి వేధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అయితే సాయంత్రం నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా మారతాయనే విషయాన్ని గమనించాలి. సాయంత్రం నుంచి 19వ తేదీ సాయంత్రం నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి. ఆదాయం కూడా మీకు మీ అవసరానికి నిమిత్తం ఆదాయం మీకు చేతికి అందుతుంది. అలాగే మీరు రుణాలు అవి చేయాలనుకుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఖచ్చితంగా మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. శత్రుశాసనం లేకుండా చేసుకుంటారు. ఆరోగ్యం కూడా సాయంత్రానికి కొంచెం కుదుటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క పరపతి కొంతమేర అంటే ఉదయం సాయంకాలం వరకు కూడా ఒక రకమైన స్థితి ఉంటుంది. సాయంకాలం తర్వాత నుంచి మీకు కొంచెం పరిస్థితులన్నీ కూడా మీకు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కొంచెం పరిస్థితులు మెరుగుపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు కొంచెం మానసికమైన ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి ఉదయం మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా సాయంకాలం నుంచి మీకు 19వ తేదీ సాయంత్రం నుంచి కొంతమేర ఉపశమనం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి నెగటివ్ అంటే వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం మీరు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆత్మ న్యూనతతో మీకు బద్ధకం ఆవరిస్తుంది. మీకు చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా చేయాలనుకున్న పనులు కూడా మీరు వాయిదా వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బద్ధకాన్ని విడిచిపెట్టకండి. బద్ధకాన్ని విడిచిపెట్టి మీ పనులేదో మీ లక్ష్యాల గురించి, మీ గమ్యాల గురించి మీరు ఆలోచిస్తూ వాటి మీద కృషి చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఉదయం కంటే సాయంకాలం నుంచి మీకు పరిస్థితులు అనుకూలించడం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున అంగారక స్తోత్ర జపం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన మీరు చేయండి. అలాగే ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో మీరు అర్చనాది అభిషేకాలు చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. దానివల్ల మీకు ఆత్మబలం పెరుగుతుంది, ఆత్మశక్తి పెరుగుతుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.